హైడ్రా ఈ పేరు వింటేనే హైదరాబాద్ హడలెత్తిపోతుంది. హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడం ద్వారా హైడ్రా సెన్సేషనల్ గా వెలుగులోకి వచ్చింది. కానీ తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత మీద హీరో నాగార్జున కేవలం ట్విట్టర్ లో ఒక చిన్న మెసేజ్ ద్వారా మాత్రమే స్పందించారు. ఆయన మౌనం వెనకాల ఉన్న అర్థం ఏమిటి, ఆయన ప్రతిచర్యగా ప్రభుత్వం మీద ఏం చేయబోతున్నారు అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్న వేళ నాగార్జున బ్రదర్ వెంకట్ అక్కినేని కూల్ గా ఒక బాంబు పేల్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ మాదాపూర్ లోని తమ్మిడికుంట చెరువు బఫర్ జోన్ FTL లో ఉన్న అక్రమ కట్టడం అని హైడ్రా హుటాహుటిన ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దాన్ని కూల్చివేసింది. అప్పుడు నాగార్జున ట్విట్టర్ లో స్పందిస్తూ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చడం అన్యాయం అని పేర్కొంటూ దీని మీద మేము హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టు దీని మీద స్టే విధించిందని ట్విట్టర్ లో స్పందించారు. కానీ అప్పటికే కూల్చివేతల పర్వం పూర్తయిపోయింది. ఆ తర్వాత నాగార్జున దీని మీద ఎక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టిన దాఖలాలు లేవు. ఆయన మౌనం వెనకాల కారణం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈలోగా మురళీమోహన్కి చెందిన జైబెరీ ప్రాపర్టీస్ మీద సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడి ప్రాపర్టీకి నోటీసులు ఇచ్చారు. అయితే నాగార్జునకి చెందిన ప్రాపర్టీని కూల్చివేశారు, కానీ వీళ్ళకి ముందస్తు నోటీసులు ఇచ్చారు. దీని వెనకాల ఉన్న మతలబు ఏంటి అని జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు నాగార్జున అన్నగారు వెంకట్ అక్కినేని గారు ఒక ఇంటర్వ్యూలో కూల్ గా ఈ బాంబు పేల్చారు. నాగార్జున 2 రోజుల్లో తీసుకోబోతున్న ఒక సెన్సేషన్ న్యూస్ అందరూ చూస్తారని ఆయన చెప్పడం ద్వారా మతలబేంటి, హీరో నాగార్జున తన అన్న ద్వారా తన ప్రభుత్వం మీద ఎలాంటి చర్యకు ఉపక్రమించబోతున్నారో ఒక హింట్ ఇచ్చినట్టు అనుకోవాలా అని ప్రభుత్వ వర్గాలు కూడా దీని మీద తీవ్రంగా మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.